నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అలాగే ఒక లైక్. పోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించిన సుప్రీంకోర్టు. మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆమె భర్తతో బిడ్డతో సంతోషంగా ఉన్నట్లు నివేదించిన కమిటీ ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్. బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడడం లేదు. చట్టం ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దాన్ని నేరంగా బాధితురాలు భావించడం లేదు. ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ తర్వాత పోలీసులు న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలు ఎదుర్కొన్నది. ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలు వినియోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నాం. సుప్రీంకోర్టు బెంచ్. నాకు ఆహం లేదు, అందరినీ కలుపుకొని పోతున్నా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి. అధికారులు ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేకుంటే ఫామ్ హౌస్లో ఉంటానంటే జనం శాశ్వతంగా విశ్రాంతిస్తారు. కేసీఆర్ చేసిన తప్పులు నేను చేయను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని ఎన్నిసార్లైనా కలుస్తానని ప్రకటన. జైరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. 5,612 నిమ్జు నిర్వాసిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ. త్వరలో హుందాయ్ కార్ల తయారీ కంపెనీ పనులు మొదలవుతాయని వెల్లడి. సీఎం హోదాలో తాను ఏనాడు అహం చూపడం లేదని, తన దగ్గరకు చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా మంచిగా పలకరించి అందరినీ కలుపుకపోతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఓపికతో సమస్యలపై పోరాటం చేస్తేనే 92 లక్షల మంది ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చినాం. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేకుంటే ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలు శాశ్వతంగా విశ్రాంతిస్తారు. ప్రతిపక్ష నాయకుడు ఇది గమనించాలి. అసెంబ్లీకి వచ్చి తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాలతో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. అభివృద్ధికి సహకరించాలి. ప్రజా సమస్యలపై మాట్లాడాలని కేసీఆర్ కితూ పలికారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 494.67 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పాసాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు సాధించడం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని, ప్రధాని మోదీని ఒక్కసారంటే ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు. కోవట్టులను పక్కకు పెడితేనే బీఆర్ఎస్కు మనుగడ. తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖను ఎట్లా బయటకు వచ్చింది, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్. అమెరికా నుంచి రాక ఘన స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు, కాబోయే సీఎం అంటూ నినాదాలు. ప్లకార్డులలో కనిపించని కేసీఆర్ ఫోటో. తన తండ్రికి కేసీఆర్ 2 వారాల కింద తానే లేఖ రాశానని, దాన్ని ఎవరు లీక్ చేశారో తేల్చాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారి వల్లే చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తాను రాసిన లేఖకు ప్రైవసీ లేకుంటే పార్టీలో ఇతర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు. అది డాడీకి నేను అంతర్గతంగా రాసిన లేఖ, ఆ లేఖనే బయట లీక్ చేశారంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టుకొని దయ్యాలున్నాయి. పార్టీలో కొవ్వొట్టులను పక్కకు పెడితే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్ళిన కవిత శుక్రవారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. యాపిల్పై 25% టారిఫ్ వేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. ఐఫోన్లను భారత్లో తయారు చేయకూడదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. భారత్లో కానీ మరే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన 25% సుంకం విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో డాక్టర్కు కరోనా. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా నిర్ధారణ అయింది. 5 రోజులుగా క్వారంటైన్లో ఉండి కోలుకున్నారు డాక్టర్. ఫ్యామిలీతో పాటు కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవు. కేంద్రానికి 2.69 లక్షల కోట్ల డివిడెండ్. ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రికార్డు స్థాయిలో 2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని
రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ఇది 2023-24లో చెల్లించిన దానికంటే 27.4% ఎక్కువ. బనకచెర్లకు సహకరించండి, 200 టీఎంసీలకు అనుమతి ఇవ్వండి. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విన్నపం. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతి. కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి. రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టినాం. మహేష్ గౌడ్ ఏఐసిసి మీటింగ్లో పవర్ పాయింట్లో ప్రజెంటేషన్. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి చీఫ్. కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల గణన విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. సందర్భంగా తెలంగాణలో చేపట్టిన కుల గణనపై మహేష్ కుమార్ గౌడ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు కుల గణన చేపట్టిన తీరును వివరించారు. రాష్ట్రంలో కుల గణన సర్వే శాస్త్రీయ పద్ధతిలో చేపట్టామని తెలిపారు. ప్రశ్నలు ఎంపిక, ఎమ్యూనరేటర్లకు శిక్షణ, ఫీల్డ్లో సర్వే, మిస్ అయిన వివరాలు మళ్లీ సేకరించడం వరకు ప్రతి ప్రక్రియ స్పష్టంగా వివరించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కుల గణన హామీ ఇవ్వడంతోనే బీసీలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ దయ్యాలు కోవట్టులు ఎవరు? పొలిటికల్ సర్కిల్లో బీఆర్ఎస్ వర్గాల్లోనూ డిస్కషన్. లేక ఎట్లా బయటికి వచ్చిందనే దానిపై అనుమానాలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైలెన్స్. డాడీ డాటర్ లేక ఓ డ్రామా, అందులో కంటెంట్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ డాడీ డాటర్ సన్ పార్టీ కుటుంబ పార్టీతో దేశానికి ప్రమాదం, అవి ప్రజల కొంపలు ముంచుతాయని వ్యాఖ్య. తప్పు చేయకుంటే భయం ఎందుకు? కేసీఆర్, హరీష్ ఈటలకు నోటీసులు ఇస్తే తప్పేంటి? కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వచ్చు కదా మంత్రి ఉత్తమ్. తప్పు చేసిన వాళ్ళపై కమిషన్ రిపోర్టు ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టులను మేడిగడ్డకు మార్చారు. అవినీతి జరిగిందని కాగు, విజిలెన్స్, ఎన్డీఏ తేల్చినాయి. బ్యారేజీల ఫౌండేషన్ సరిగా లేదని నిపుణులు చెప్తున్నారు. పార్టీ పునరుద్ధరణపై బావర్ అనే సంస్థతో మాట్లాడినాం. వాళ్ళు రేపో ఎల్లుండో వచ్చి బ్యారేజీలను పరిశీలిస్తారని వెల్లడి. ₹10,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్. ప్రభుత్వానికి ఏటా 510 కోట్లు మిగులు. 10 ఏళ్లలో 5,500 కోట్ల దాకా ఆదా. 50,000 కోట్లకు రీషెడ్యూల్ అడిగితే 10,000 కోట్లతో సరిపెట్టిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పిఎఫ్సి, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, ఆర్ఈసి నుంచి తీసుకున్న అప్పుల్లో సుమారు 10,000 కోట్లు రీషెడ్యూల్ అయినట్లు తెలిసింది. ఈ రీషెడ్యూల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 550 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. దీర్ఘకాలంలో అంటే 10 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు 5,500 కోట్ల దాకా ఆదా కానుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 50,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని కేంద్రానికి కోరగా ప్రస్తుతం 10,000 కోట్లతో సరిపెట్టినట్లు సమాచారం. రియల్ మార్కెట్ డౌన్. తగ్గిన ఓపెన్ ప్లాట్ల వ్యవసాయ భూములు కొనుగోలు. పోయినేడు ఆదాయం లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ల శాఖ. టార్గెట్తో పోలిస్తే 27%, పోయినేడుతో పోలిస్తే 2% రాబడి. ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇన్కమ్ మాత్రం తగ్గి పోయినేడుతో పోలిస్తే ఎక్కువే. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం 24-25 రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలు తగ్గాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 24-25లో 18,229 కోట్లు లక్ష్యం పెట్టుకోగా 14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్తో చూస్తే 27% పడిపోయింది. ఇక పోయిన ఏడాది 23-24 వచ్చిన ఆదాయంతో చూస్తే 2% తగ్గింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 25-26 కొనుగోలు ఆశించిన స్థాయిలో లేవు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏప్రిల్లో 1,126 కోట్లు ఆదాయం రాగా ఈ నెలలో 1,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం.
రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలుపై జనం ఆసక్తి చూపడం లేదని నిపుణులు అంటున్నారు. మార్కెట్లో స్థిరత్వం లేకపోతే పడిపోవడం భవిష్యత్తుపై లాభాలపై నమ్మకం తగ్గుతుందని కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు.